సార్ ఇప్పుడు మన అంటే ఈ క్షణం నుంచి మన యువతకి ముఖ్యంగా ఇంజనీరింగ్లోకి ప్రవేశించే వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ డిజైన్ చేయాలి, ఇండస్ట్రీ అకాడమీ రిలేషన్స్ అనేవి చాలా అవసరమని మొదటి నుంచి చెప్తూ వస్తున్నాము. దీని అవసరం ఇప్పుడు చాలా ఇమీడియట్గా మనకు కనిపిస్తోంది. ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ విద్యా విధానానికి కానీ మీరు ఇచ్చే సూచన ఏంటండి? ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ డేటా సెంటర్స్ వల్ల ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థులకే కాదండి, ఐటీఐ మరియు డిప్లొమా విద్యార్థులకు కూడా సమాన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందండి. అంటే ప్రతి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎన్విడియా సిఇఓ గారు చెప్పారు, రానున్న రోజుల్లో మనకి ఎక్కువగా ప్లంబర్స్, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావాలని కూడా చెప్పారు. సో ఈ డేటా సెంటర్స్లో నిపుణ అండ్ మీన్స్ కావాల్సింది ఎలక్ట్రికల్ ఐటీఐ కానీ, ఐటీఐ హోల్డర్స్ కానీ, డిప్లొమా హోల్డర్స్ కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అవకాశాలు ప్లెంటీగా వస్తాయి. సో వీళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వివిధ స్థాయిలో సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళు కానీ ఐ థింక్ గవర్నమెంట్, నాకు తెలుసు, నాకు అర్థమవుతున్న మీన్స్ ఈ ప్రాజెక్ట్ రావడం ద్వారా నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ యూనివర్సిటీస్ని ఈ ఓసిపి టెక్నాలజీ కానివ్వండి, అప్ టైమ్ ఇన్స్టిట్యూట్స్తో కానీ కొలాబరేట్ అయ్యి ఒక మంచి లెర్నింగ్ ఈకో సిస్టమ్ కానీ మనం డెవలప్ చేయగలిగితే అనేక మంది విద్యార్థులకి ఈ యొక్క డేటా సెంటర్ ద్వారా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. నా తర్వాత వెరీ ఇంపార్టెంట్, అక్రాస్ ఆల్ ద వెర్టికల్స్ అండి. అంటే ఐ మీన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అవనండి, మెకానికల్ ఇంజనీర్స్ అవనండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మీన్స్ కంప్యూటర్ సైన్స్, వీళ్ళందరికీ కూడా సమాన స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ డేటా సెంటర్ వల్ల.